ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మెయిల్లో పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే అక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్లో పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన మొబైల్లో న్యూస్ పేపర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మనకు మొబైల్లోనే న్యూస్ పేపర్ చదువుకోవచ్చు ఈ యాప్లో. సో చూడండి, ఈ యాప్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత తెలుగు ఈ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ వచ్చిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడ్యుకేషన్ పేపర్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఆంధ్రాని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, నేను ఇప్పుడు ఆంధ్రాని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేపర్స్ అన్నీ చూపిస్తాయి. సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఇలా అన్ని పేపర్స్ చూపిస్తాయి మీకు. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఈ విధంగా యాడ్స్ వస్తుంటాయి. దీన్ని బ్యాక్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాక్షి దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మెయిన్ ఎడ్యుకేషన్ పేపర్ కావాలా, మెయిన్ ఎడ్యుకేషన్ క్లిక్ చేసి ఇక్కడ టుడే అని సెర్చ్ చేస్తాను. చూడండి, నాకు ఆటోమేటిక్గా లోడింగ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా లోడింగ్ అయిపోయి ఈ విధంగా మీకు బ్రౌజర్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు యూసీ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూసీ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు ఇలా డౌన్లోడ్ చూపించేస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ సాక్షి పేపర్ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైలీ న్యూస్ పేపర్. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.